హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎస్టీఆర్ బ్లాగ్స్. ఈరోజు మనము హోమ్మేడ్ ఘీని ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా పాలనైతే హీట్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత పైన మీగడైతే ఈ విధంగా చేరుతుంది. దాన్నైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫోక్ని అయితే యూజ్ చేశాను, ఎందుకంటే చెయ్యి అనేది యూజ్ చేస్తే పాలు అనేవి పాడైపోతాయి కాబట్టి నేనైతే ఫోక్ సహాయంతో నేను ఇక్కడ మీగడని అయితే తీసుకున్నాను. ఇదే విధంగా నేను ప్రతిరోజు మీగడని అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇది నాకు 15 డేస్కి వచ్చిన మీగడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నేను పాప కోసం పాలు ఇప్పించుకుంటాను కాబట్టి నాకు అంత మీగడైతే వచ్చిందండి. స్టోర్ చేసుకున్న వెన్ననంతా మనము జార్కి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే మనకి వెన్న అనేది సపరేట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము జార్ నిండా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను కష్టపడుతున్నానని నా పాప చూడండి నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. సో తనకి స్టార్ట్ చేసి ఆఫ్ చేయడం అంటే చాలా ఇష్టం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి వెన్న అనేది వస్తుంది. ఈ వెన్ననైతే మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే మనకి వెన్న అనేది సపరేట్గా వస్తుంది. నేను ఇక్కడ ఫుల్ జార్ ఉంది కాబట్టి నేను హాఫ్ వాష్ చేసుకున్నానండి, ఎందుకంటే వెన్న అనేది తీసుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి హాఫ్ జార్ యాడ్ చేసుకొని ఈ విధంగా నేను వెన్ననైతే తీసుకున్నాను. చూడండి ఆవు వెన్న ఎంత బాగా వస్తుందో. ఇదే విధంగా మిగిలిన హాఫ్ జార్ కూడా యాడ్ చేసుకొని వెన్ననైతే నేను తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనము వెన్ననైతే తీసుకోవాలి. చూడండి ఆవు వెన్న అయితే ఎంత బాగా ఉందో. మాకు ఇక్కడ ఆవు పాలు ఎక్కువ దొరుకుతాయండి కాబట్టి మేము ఆవు పాలనే వాడతాము, ఆవు నెయ్యినే యూజ్ చేస్తాము. దాంట్లో మీగడైతే కంప్లీట్గా అయిపోయింది. సో ఒకసారి ఆల్రెడీ మనం వాష్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ సెకండ్ టైం వాటర్ తీసుకొని వాష్ చేసుకుంటున్నాము. ఏమైనా స్మెల్ ఉంటే పోతుంది, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత ఈ మీగడ్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము హీట్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ నెయ్యి తయారు చేయడానికి మంచి స్మెల్ రావడానికి మనము కరివేపాకుని అయితే యూజ్ చేస్తాము. తమలపాకు కూడా యూజ్ చేయొచ్చండి. నాకు అవైలబుల్లో కరివేపాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ కరివేపాకు అనేది యూజ్ చేశాను. సో ప్యాన్లో మనము వెన్నని యాడ్ చేసేటప్పుడే మనము కరివేపాకును కూడా యాడ్ చేసేసి హీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము హీట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా బబుల్స్గా అయితే వస్తుంది. మనం ఎంతవరకు స్టవ్ అనేది స్టాప్ చేసుకోవాలంటే ఆయిల్ లాగా పైకి వస్తుంది గోల్డెన్ కలర్లో. సో అప్పుడు మనకు నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము లో ఫ్లేమ్లో దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. నూనెలాగా కనిపిస్తుంది చూడండి, అదంతా నెయ్యే మనకి ప్రిపేర్ అవుతూ ఉంది. సో మనకి హీట్ అయ్యే కొద్దీ నెయ్యి అనేది మనకి కనిపిస్తుంది. చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆఫ్ చేసుకున్న తర్వాత నెయ్యినైతే చల్లార్చుకోనివ్వాలి. చల్లార్చుకున్న తర్వాత మనము కొంచెం వామ్లో ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము నెయ్యినైతే వడపోసే దాంట్లో అయితే నేను తీసుకున్నాను. ఇక్కడైతే స్టీల్ది తీసుకున్నానండి. అందరూ స్టీల్నే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ ప్రిఫర్ చేస్తే కాలిపోతుంది. నెయ్యినైతే ఈ విధంగా వడపోసుకున్నానండి. చూడండి ఆవు నెయ్యి ఎంత బాగా ఉందో. నా పిల్లలకి నేనైతే ఇదే నెయ్యినైతే యూజ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.